హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేహెచ్సి. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన టాపిక్ గ్లాస్గో కామా స్కేల్ చూద్దాం. ఫస్ట్ గ్లాస్గో కామా స్కేల్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాము. గ్లాస్గో కామా స్కేల్ అనేది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు యూజ్ చేస్తారనమాట, పేషెంట్ యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని చూడటానికి. డెఫినేషన్ వచ్చేసరికి గ్లాస్గో కామా స్కేల్ ఇట్స్ ఎ న్యూరలాజికల్ స్కేల్ టు అసెస్ ది లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్టర్ హెడ్ ఇంజురీ ఆర్ అదర్ న్యూరలాజికల్ కండిషన్స్. ఈ స్కేల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ అనేవాడు స్లీపీ స్టేట్లో ఉన్నాడా ఆర్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు అని డిస్క్రైబ్ చేయకుండా మెడికల్ స్టాఫ్ అనేవాళ్ళు నెంబర్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ ద సివియారిటీ. డాక్టర్స్ అనేవాళ్ళు ఎవ్రీ అవర్ ఈ స్కోర్ అనేది చెక్ చేస్తారనమాట, బ్రెయిన్ ఫంక్షన్ అనేది బెటర్గా అవుతుందా లేకపోతే ఇంకా వర్స్ అవుతుందా అని. ఇలా అసెస్ చేయడం వల్ల పేషెంట్ నీడ్స్ అనేవి, ఇన్ కేస్ వాడికి లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్స్ ఏమైనా కావాలా అని చెప్పి, లైక్ బ్రీతింగ్ ట్యూబ్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలా అని చెప్పి తెలుస్తాయి. మెయిన్గా దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: ఐ ఓపెనింగ్, వర్బల్ రెస్పాన్స్ అండ్ మోటార్ రెస్పాన్స్, ఈవీఎం అని పిలుస్తాం. నెంబర్స్ వచ్చేసరికి 4, 5, 6. ఈ 4, 5, 6 అనేవి హైయెస్ట్ పాసిబుల్ పాయింట్స్ అనమాట, లైక్ ఎవ్రీ కేటగిరీలో. ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఓపెనింగ్. ఈ ఐ ఓపెనింగ్లో హౌ అవేక్ దే చూస్తాం. ఇఫ్ ఐ ఓపెనింగ్ స్పాంటేనియస్గా ఉంటే 4 పాయింట్స్ ఇస్తాం అనమాట. స్పాంటేనియస్ మీన్స్ ఐస్ అనేవి ఓపెన్ అండ్ బ్లింక్, నార్మల్గా ఓపెన్ చేయడం బ్లింక్ చేయడం చేస్తారు. ఫర్ స్పీచ్కి ఓపెన్ చేస్తే 3 పాయింట్స్. మీన్స్ పేషెంట్ అనేవాడు ఐస్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడు అంటే, మనం వాడితే మనం మాట్లాడినప్పుడే ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పెయిన్, దానికి 2 పాయింట్స్ ఇస్తాము. పేషెంట్ అనేవాడు ఐస్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తాడు అంటే, మనం ఏదైనా చిన్న పించ్ లైక్ చిన్నగా ప్రెషర్ ఇచ్చినప్పుడు వాడి స్కిన్ మీద అప్పుడే ఓపెన్ చేస్తాడు. అసలు ఐస్ అనేది ఓపెన్ చేయకపోతే 1 పాయింట్ ఇస్తాము. మనం ఏం చేసినా కానీ అసలు ఓపెన్ చేయడం. సెకండ్ వన్ ఈజ్ వర్బల్ రెస్పాన్స్. ఈ వర్బల్ రెస్పాన్స్లో వాడు ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు అని చెప్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఓరియంటెడ్ అయితే వెల్ ఓరియంటెడ్, 5 పాయింట్స్ ఇస్తాము. పేషెంట్ అనేవాడికి వాడు ఎక్కడున్నాడు, లైక్ వాడికి ఏమైంది, డేట్ అని తెలుస్తాయి. ఇన్ కేస్ కన్ఫ్యూజ్డ్ అయితే 4 పాయింట్స్ ఇస్తాము. ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో పేషెంట్ అనేవాడు బాగానే మాట్లాడతాడు సెంటెన్సెస్, బట్ ఎక్కడున్నాడో వాడికి తెలియదు ష్యూర్గా. నెక్స్ట్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్కి 3 పాయింట్స్ ఇస్తాం, లైక్ ర్యాండమ్ వర్డ్స్ మాట్లాడతాడు, ఏ అంటే ఒకదానికి సంబంధం లేకుండా. ఇన్కాంప్రహెన్సిబుల్ సౌండ్స్, దానికి 2 పాయింట్స్ ఇస్తాము. ఇక్కడ ఏంటంటే అసలు ఏం మాట్లాడు, జస్ట్ ఓన్లీ సౌండ్స్ చేస్తాడు, అసలు రెస్పాన్స్ లేకపోతే 1 పాయింట్ ఇస్తాము. టోటల్ సైలెన్స్. థర్డ్ వన్ వచ్చేసరికి మోటార్ రెస్పాన్స్. మోటార్ రెస్పాన్స్లో వాడి మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చూస్తాము. ఒబేస్ కమాండ్స్, దానికి 6 పాయింట్స్ ఇస్తాము. లైక్ మనం ఏం చెప్తే అది చేస్తాడు, లైక్ మన హ్యాండ్ని హోల్డ్ చేయమంటే హోల్డ్ చేస్తాడు. ఇఫ్ లోకలైజెస్ పెయిన్ అయితే 5 పాయింట్స్ ఇస్తాము. ఇన్ కేస్ మనం వాడిని పించ్ చేస్తే వాడి హ్యాండ్తో మన హ్యాండ్ని పుష్ చేసేస్తాడు పక్కకి, లైక్ పెయిన్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. నెక్స్ట్ వన్ విత్డ్రాస్ ఫ్రమ్ పెయిన్, 4 పాయింట్స్ ఇస్తాము. మనం పించ్ చేసినప్పుడు లైక్ హ్యాండ్ పించ్ చేస్తే వాడి హ్యాండ్ని దూరంగా పుల్ చేసేసుకుంటాడు. అబ్నార్మల్ ఫ్లెక్షన్కి 3 పాయింట్స్ ఇస్తాము. డికార్టికేట్, ఆర్మ్స్ అనేవి చెస్ట్ మీదకి కర్ల్ చేసి పెట్టుకుంటాడు. అబ్నార్మల్ ఎక్స్టెన్షన్, దానికి 2 పాయింట్స్ ఇస్తాము. డీసెరిబ్రేట్ అని కూడా అంటాము. ఆర్మ్స్ అనేవి బాడీకి సైడ్స్లో స్ట్రెచ్ చేసి ఉంటాయి, అలాగే స్టిఫెన్ అయ్యి ఉంటాయి, అసలు ఏ మూమెంట్ లేకపోతే 1 పాయింట్ ఇస్తాము. ఈ గ్లాస్గో కామా స్కేల్లో టోటల్ స్కోర్ వచ్చేసరికి 15 అనమాట. ఇఫ్ ఇన్ కేస్ 3 to 15 ఉంటే మైల్డ్ ఇంజురీ, 9 to 12 ఉంటే మోడరేట్ ఇంజురీ, 8 or less ఉంటే సివియర్ ఇంజురీ. ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి మీకు. ఇన్ కేస్ పేషెంట్కి ఇంటుబేట్ చేసి ఉంటే వాడు మాట్లాడలేడు కాబట్టి అప్పుడు వర్బల్ రెస్పాన్స్ స్కోర్లో TN యూజ్ చేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.